వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బంజారా వర్సెస్ ఆదివాసి, లేదంటే లంబాడి వర్సెస్ ఆదివాసి, సుగాలీలు వర్సెస్ ఆదివాసి, మార్వాడి వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా మార్వాడీల నుండి విడిపోయిన కులమే బంజారా, లంబాడి, సుగాలి అనేది ఒక చర్చ. ఇంత మేరకు దాంట్లో నిజం ఉన్నప్పటికీ కొంత కమర్షియల్ కమ్యూనిటీ మార్వాడి లాగానే ఎస్టీలో పాపం అమాయక ఆదివాసీ గిరిజనుల తెగలను ఇవాళ పూర్తి స్థాయిలో కంప్లీట్గా కబ్జా చేసి వాళ్ళకు రిజర్వేషన్ల ద్వారా రావాల్సిన వాటా కానీ, భూమిలో వాటా కానీ, సంపదల వాటా కానీ ఇవాళ అన్ని రకాలుగా ఈ లంబాడి వర్గం ఏదైతే ఉందో, లంబాడీలు కానీ, బంజారా కానీ, సుగాలీలు కానీ వాళ్ళు మార్వాడీల నుండి విడిపోయిన వర్గమే అనేది ఒక చర్చ. సో అందుకే వాళ్ళు రాజస్థానీ, గుజరాతీ, రామ్ రామ్ రామ్, జై శ్రీరామ్ అని వాళ్ళంటే రామ్ రామ్ అని వీళ్ళు అంటారు. సో అంటే రామునికి దగ్గరగా వీళ్ళ సంస్కృతి ఉంది, అంటే ఆర్య సంస్కృతిలో భాగంగా వచ్చింది అనేది ఒక చర్చ. అంతేకాకుండా మొత్తం ఇవాళ వీళ్ళ భాష కూడా, లంబాడి భాష కూడా అది ద్రవిడ భాష కాదు, ఆదివాసి గోండు భాష ద్రవిడ భాష, అంటే స్థానికుల భాష. ఇది స్థానిక ప్రజల భాష. ద్రావిడులు మూలవాసులు, ఈ మూలవాసులే ఆదివాసులు. సో ఆదివాసుల నుండి వీళ్ళు రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి అంటే ఆ ప్రాంతాల ఉత్తరాది ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు బంజారా, లంబాడా, సుగాలీలా అని చెప్పేసి ఇవాళ ఆదివాసుల యొక్క వాదన. వాళ్ళు స్థానికులు కానే కాదు. వాళ్ళు 76లో చేర్చబడ్డోళ్ళు ఇవాళ 1976 వరకు కూడా వాళ్ళు బీసీలుగానే పరిగణించబడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా వాళ్ళు అంతకంటే ముందు మిగతా ఓసీలుగా కూడా మిగతా రాష్ట్రాల్లో ఉన్నారు. మీరు నాయక్ అనే పదం మిగతా ప్రాంతాలలో ఓసీల పదం. సో రాజస్థాన్లో కావచ్చు, అలాగే ఉత్తరాదిలో వాళ్ళంతా కూడా ఎస్టీలు కాదు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలుగా ఉన్నారు కొంత పార్ట్లు బ్రిటిష్ హయాంలో. అందుకే వాళ్ళని తొలగించండి. వాళ్ళు 1976 వరకు ముందు కూడా లంబాడీలు, బంజారాలు, సుగాలీలు ఎస్టీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధం, వాళ్ళని జాబితా నుండి తొలగించండి అని ఎవరు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబురావుతో పాటు మరికొందరు సీనియర్ న్యాయవాది అల్లంకి రమేష్కు ఇలా వాళ్ళు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. వాళ్ళు పేర్కొన్న దాని ప్రకారంగా 1976 వరకు పాత ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లాలో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలస వచ్చి అక్కడ అసలైన గిరిజనులను ఉద్దేశించి హక్కులను కొల్లగొట్టారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంతకుముందు వారు బీసీ జాబితాలో ఉన్నారని, హైదరాబాదు రాష్ట్రము భారత్ యూనియన్లో విలీనమైన సందర్భంలో ఆంధ్ర ప్రాంతము మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడి, సుగాలి ఆంధ్ర ప్రాంతం ఎస్టీలుగా గుర్తించారని, కానీ హైదరాబాద్ రాష్ట్రంలో కాదని, కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఒకే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఒక కులానికి చెందిన వారు ఎస్టీలుగాను, మరికొన్ని జిల్లాల్లో బీసీలుగాను ఉండడం సరికాదని, ఆ 3 కులాలని ఎస్టీల జాబితాలో చేర్చాలని ఇవాళ 3 జిల్లాలని ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి వీరిని ఎస్టీ జాబితాలో చేర్చినట్టుగా మనకు వీరి ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయాయని, తెలంగాణలోని బంజారా, లంబాడి, సుగాలీలను బీసీల సామాజిక వర్గం చేర్చాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి అలాగే జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ద్విసభ సమావేశ విచారణకు వచ్చింది. వీళ్ళ యొక్క జస్టిస్ ఇద్దరి బిష్ణోయి అండ్ మహేశ్వరి. పిటిషన్ తరఫున న్యాయవాది అల్లంకి రమేష్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతివాదులుగా చేర్చారు. నోటీసులు జారీ అయింది. బంజారా, లంబాడి, సుగాలిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే పిటిషన్పై సమాధానం చెప్పాలని తదుపరి విచారణ సెప్టెంబర్కు వాయిదా పడింది 9కి. సో ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఇవాళ ఆదివాసీ సమాజం మొదటి నుండి కూడా ఈ ఆర్గ్యుమెంట్లో వాళ్ళ భూమి పుత్రుడు కాదు, వాళ్ళు ద్రవిడ భాష వాళ్ళది కాదు, వాళ్ళు
ఉత్తరాది వాళ్ళు దక్షిణాదికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఆర్య సంతతి, ద్రవిడ సంతతి కాదు. సో వాళ్ళకి మార్వాడి దోపిడీ కులానికి ఉండే లక్షణాలు ఉన్నాయి. సో వాళ్ళు మార్వాడీల నుండి విడిపోయిన సమాజము కాబట్టి వాళ్ళు ఎస్టీలు కాదు అని చెప్పేసి ఏ చర్చ అయితే ఇవాళ లేవనెత్తుతున్నారో ఆదివాసీలు, అది చర్చ జరగాల్సిందే. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ విషయంలో, అట్లీస్ట్ రిజర్వేషన్ల విషయంలో మైదాన ప్రాంతంలో ఉన్న లంబాడీలు, సుగాలీలు, బంజారీలు, పూర్తిగా అడవి ప్రాంతంలో ఉన్న ఆదివాసుల యొక్క అవకాశాలన్నింటినీ కొట్టేయడమే కాకుండా, సో వాళ్ళు ఎక్కడైతే భూమి విషయంలో, ఈవెన్ భూమి హక్కుల విషయంలో కావచ్చు, ఐఏఎస్ నుండి మొదలుకుంటే, ఐపీఎస్ నుండి మొదలుకుంటే, ఎస్టీ రిజర్వేషన్ల పేరు మీద మొత్తంగా ఎట్లయితే ఎస్సీలలో మాలలు, అంటే ప్రధానంగా మాలలు అంటే ఇక్కడి మాలలు కాదు, ఆంధ్ర మాలలే కొట్టేశారు. తెలంగాణ మాలలు అవకాశాలని కానీ, తెలంగాణ మాదిగల అవకాశాలను కానీ. నేను మొదటి నుండి ఈ వాదనకు కట్టుబడి ఉన్నాను, ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత కూడా కట్టుబడి ఉన్నాను. చాలామంది నాతో కొంతమంది విభేదించవచ్చు కాక, బట్ ఇది వాస్తవం. ఆంధ్ర మాలలు కానీ, ఆంధ్ర మాదిగలు కానీ తెలంగాణ మాలల్ని, తెలంగాణ మాదిగల అవకాశాలని దోపిడీ చేశారనడంలో తప్పేం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే ఈ దోపిడీ మొదలైంది ప్రధానంగా. అంతకుముందు ఈ దోపిడీ లేదు. తెలంగాణలో మాలలు కానీ, మాదిగలు కానీ వాళ్ళు పెద్దగా లబ్ధి పొందింది లేదు. ఇవాళ ఓన్లీ వివేక్ కుటుంబము, వెంకటస్వామి కుటుంబము కాంగ్రెస్లో ఉండి లబ్ధి పొంది, గుడిసెల వెంకటస్వామి గారు ఆయన తన కాంగ్రెస్లో ఉండి అంతో ఇంతో ఆ రియల్ ఎస్టేట్, ఆ గుడిసెలు, ఆ దందా ఈ దందా చేసి సంపాదించుకునేది తప్ప, కాంగ్రెస్ పార్టీలో ఉండి సంపాదించుకునేది తప్ప, ఆయన ఏదో మాదిగల దోపిడీ చేసి సంపాదించింది ఏమి లేదు అక్కడ. సో కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనం ఇవాళ ఎవరి పక్షాన నిలబడాలి అనే విషయానికి వస్తే ఆదివాసీలు బాగా నష్టపోతున్నారు. ఆదివాసులు నష్టపోతున్నప్పుడు ఖచ్చితంగా లంబాడీలేమి బాగా లబ్ధి పొంది, అంటే విపరీతమైన అగ్రవర్ణాలతో సమానంగా ఏం లేనప్పటికీ కూడా ఆదివాసీలంతా మాత్రం వెనుకబడి లేరు. సో ఆర్గ్యుమెంట్స్ ఏమైనా సరే ఇప్పటికీ కూడా లంబాడీలు వెనుకబడే సామాజిక వర్గమే, అందుకే వాళ్ళని బీసీలో చేర్చమని అంటున్నారు వీళ్ళు. సో ఆదివాసీలంతా ప్రిమిటివ్ కల్చర్ కానీ, ప్రిమిటివ్ లాంగ్వేజ్ కానీ, ప్రిమిటివ్ కస్టమ్స్ కానీ వీళ్ళ దగ్గర లేకపోవడం, సామాజిక తత్వవేత్తల ప్రకారంగా కూడా చూస్తే వీరు మైగ్రెంట్ కమ్యూనిటీగా, వలస కమ్యూనిటీగా, ముఖ్యంగా ఉత్తరాది కమ్యూనిటీగా, ఉత్తరాది సాంస్కృతిక కమ్యూనిటీగా, ఉత్తరాది భాష, ముఖ్యంగా వాళ్ళకి హిందీకి వాళ్ళకు దగ్గరగా వాళ్ళ భాష ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కూడా రిజర్వేషన్లను కూడా వాళ్ళే బాగా ఆదివాసీలలో ఎక్కువగా అవకాశాలు లబ్ధి పొందిన వాళ్ళుగా ఇవాళ ఉన్నదంత వాస్తవం. మాలలు ఎట్లయితే ఆంధ్ర మాలలు లబ్ధి పొందారు, ఆంధ్ర మాదిగలు కూడా లబ్ధి పొందారు, ఆ రకంగానే లంబాడీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 76 తర్వాత, అలాగే తెలంగాణలో కూడా వాళ్ళే లబ్ధి అత్యధికంగా పొందారనడంలో ఇవాళ చాలా వరకు గణాంకాలు వివరిస్తున్నాయి. సో అందుకే వాళ్ళ ఆర్గ్యుమెంట్లో ఏ మేరకు వాస్తవం ఉంది అనే అంశాలని రేపు, అంటే గతంలో వర్గీకరణ చట్టంలోనే వర్గీకరణ అంశాలు ఎస్టీలను కూడా వాళ్ళు చేర్చారు. అప్పుడు పిటిషనర్స్ ఎవరు లేకపోయినప్పటికీ కూడా నాకు తెలిసి ఆ ఆర్గ్యుమెంట్ ప్రకారంగా మరి రేపు లంబాడీలు కనుక బీసీ జాబితాలకు వస్తుందా, బీసీ జాబితాలో రావడానికి స్కోప్ ఉందా, ఉంటే 341 ఒప్పుకుంటుందా, వాళ్ళు 341, 342లో జాబితాలో లంబాడీలు 76లో చేర్చబడ్డప్పుడు, అంతకంటే ముందు వాళ్ళు బీసీలుగా ఉన్నప్పుడు, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఓసీలుగా ఉన్నప్పుడు, మరి వాళ్ళని పాపం బాగా అమాయకులైన ఆదివాసీ ప్రజలు, వెనుకబడ్డ ప్రజలు
భాషాపరంగా కావచ్చు, సాంస్కృతిక పరంగా కావచ్చు, సంపద పరంగా కావచ్చు, రిజర్వేషన్ల పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, బాగా వెనుకబడ్డ ఆదివాసులని ఇవాళ వర్గీకరణ అనే అంశం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా వర్గీకరణ ఫలాలు దక్కడం లేదు, వర్గీకరణ జరగాలనే ఒక డిమాండ్ అయితే మొదటి నుండి ఉన్నది. బట్ ఆ అంశంలో ఏ మేరకు రేపు సుప్రీంకోర్టు ఈ ఎస్టీలను కూడా విభజించి పాలిస్తుందా, దీంట్లో ఏ మేరకు న్యాయం ఉంది అనే అంశాన్ని రేపు చర్చించుతుంది. ప్రభుత్వం ఏ మేరకు డిఫెండ్ చేయగలుగుతుంది, ఏ మేరకు ప్రభుత్వం ఇవాళ వీరి పక్షాన లంబడిల పక్షాన ఉంటుంది, లేదంటే ఆదివాసీల పక్షాన ఉంటుందా, సో లేదంటే ఏ రకమైన తీర్పు ఇస్తుంది, ఏ రకమైన అంశం చర్చకు వస్తుందనే అంశాలు ఇవాళ ఎవరి పక్షంగా, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జనాభాతో వారికంత వాటాల రావాలన్నప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ అంశం వస్తుందా చర్చ, కేవలం వీళ్ళని బీసీ జాబితాలో చేస్తారా లేదా. సో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ అభిప్రాయాలను కూడా తెలియజేయాల్సిందిగా ఇవాళ D6 తీజాక్ అండ్ ఆర్పీఐ తరఫున డిమాండ్ చేస్తాను. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.